హైదరాబాద్ కోంపల్లిలో సొలిస్ ఐ కేర్ హాస్పిటల్ 4వ బ్రాంచ్ మంత్రి చంద్రబాబు ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. తమ హాస్పిటల్లో అత్యుత్తమ శిక్షణ పొందిన వైద్యులు సిబ్బందితో మెరుగైన సేవలందిస్తామని సొలిస్ ఐ కేర్ హాస్పిటల్ సీఎండీ రామాంజనేయులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరకెపూడి గాంధీ, బండారు లక్ష్మారెడ్డి, కె వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, మరి సోలిస్ ఐ కేర్ హాస్పిటల్కి సంబంధించిన చైర్మన్ గారు రామాంజనేయులు గారితో పాటు అరకెపూడి గాంధీ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు వేణుగోపాలాచారి గారు, మా భూపాల్పల్లి ఎమ్మెల్యే గారు వెంకట సత్యనారాయణరావు గారితో పాటు రమేష్ గారు, ఈరోజు సోలిస్ ఐ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి ఈ సంస్థ వారు అనేక చారిటీకి సంబంధించిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ప్రజలకు అందుబాటులో వైద్య చికిత్స ఉండాలనే ఒక అభిప్రాయంతో నేత్ర చికిత్సకు సంబంధించి ఈరోజు అన్ని అంగుళాలతో కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించుకొని కోంపల్లి పరిసరాల ప్రాంతాలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్లోనే 4వ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వ్యాధులు రాకూడదనే మా అందరి అభిప్రాయం. వచ్చినప్పుడు మెరుగైన వైద్య సేవను అందించే హాస్పిటల్ ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఆసుపత్రులు కూడా మెరుగైన సేవలు అందించే బాధ్యత భాగంలో ఈరోజు సామాజిక దృక్పథంతో మరి సోలిస్ ఐ కేర్ హాస్పిటల్ ఒక ప్రధానమైన నేత్రానికి సంబంధించిన చికిత్సకు సంబంధించిన ఆసుపత్రిని ఈరోజు వారు ప్రారంభోత్సవం చేయటం, మెరుగైన వైద్య సదుపాయాన్ని ఇప్పించే బాధ్యతలో వారు ఇంకా ముందుకెళ్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ప్రభుత్వం కూడా ఓ పక్షాన నేత్రానికి సంబంధించి ఈరోజు ఐ హాస్పిటల్కి సంబంధించి మనకున్న సరోజినీదేవి ఐ హాస్పిటలే కానీ, ఎల్వి ప్రసాద్కి సంబంధించిన చారిటీ హాస్పిటలే కానీ, మరి మిగతా పుష్పగిరి స్వామి హాస్పిటల్తో పాటు ఇక్కడ కూడా మరి రామాంజనేయులు గారు వారి అందరు అన్నదమ్ములు కూడా చెప్పింది ఒకటే మాట, పేదవారికి అందుబాటులో ఈ ఐ కేర్ని తీసుకొస్తామనే ఒక మంచి అభిప్రాయం చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున మరి వారు అనుకున్న ఒక మంచి ఉద్దేశాన్ని, ముందుకెళ్ళే భావాన్ని, అదృష్టాన్ని ఆ భగవంతుడు వారు చేస్తూ ఉన్న మంచి కార్యక్రమాలు అనేక సందర్భాల్లో కోవిడ్ వచ్చినప్పుడు కానీ లేకుంటే ధార్మికంగా కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్న వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తాము. ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టుగా సోలిస్ ఐ హాస్పిటల్ కొంపల్లిలో 4వ బ్రాంచ్గా మీరు సర్వీస్ అందించబోతున్నారు. గతంలో కూడా ఈసీఐ చౌరస్తాలో కానీ మల్కాజిగిరిలో కానీ వారి బ్రాంచ్లన్నీ మా పార్లమెంట్ పరిధిలోనే పనిచేస్తున్నారు. ఇంతకుముందు మా మంత్రి గారు చెప్పినట్టుగా ధార్మిక కార్యకలాపాలకి, అనేక రకాల చారిటబుల్ కార్యక్రమాలకి అనాదిగా వారు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ సంస్థ గొప్పగా ఎదిగి మరిన్ని చారిటీ కార్యక్రమాలు చేయడానికి తోడ్పాటు అందిస్తాయని చెప్పి ఆశిస్తూ వారికి శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు. మెమరబుల్ డే. మరి మంత్రి గారు కానీ, ఈటెల రాజేంద్రరావు గారు కానీ, రమేష్ బాబు గారు కానీ అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం ఎంతో సంతోషం. వాళ్ళు చెప్పినట్లుగా ఈ హాస్పిటల్ని ఎంతోమందికి సర్వీస్ చేయాలి, ఇంకా చేస్తూ ఉన్నాము, ఇంకా ఎన్నో చేయాలి అనే ఉద్దేశంతోనే పెట్టాము. ఎవరైనా బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా కూడా డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఫ్రీ సర్వీసింగ్ చేస్తూనే ఉన్నాము. నెలకి ఒక 15-20 సర్జరీలు ఫ్రీగానే చేస్తున్నాము. అట్లానే ఇది ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా ఎంతోమందికి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇది 4వ బ్రాంచ్ని ఓపెన్ చేశాము. వీరందరి ఆశీస్సులతో ఇంకా మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాము. వీరు ఎంతో టైం తీసుకొని మాకు వచ్చి ఆశీర్వదించడం ఇది చాలా ఉత్తమమైన రోజు, మెమరబుల్ డే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి గత 8 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ ఇప్పటి వరకు ఒక 7 లక్షల మంది వరకు
ఐకి సంబంధించిన వివిధ రకాలైన దీనికి సేవ చేయటం జరిగింది. అట్లాగే సోలీస్ ఐ కేర్ హాస్పిటల్, మేమైతే సోలీస్ ఐ కేర్ ఆసుపత్రి అన్నాం. ఇది ఒక కంటి దేవాలయం. ఈ దేవాలయంలోకి వచ్చిన ఎవరికైనా సరే ఉత్తమమైన నాణ్యమైన సేవలు అందిస్తూ ఇప్పటివరకు చేశాం. ఇది 4వ బ్రాంచి. ఇంకా అతి తొందరలో ఇంకొక 2 బ్రాంచీలు కూడా ఓపెన్ చేయబోతున్నాం. మా దగ్గరికి వచ్చిన ప్రతివాడికి మనీకి అంటే వైద్యానికి ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కడికి సర్వీస్ చేసాం. అలాగే సమాజ సేవ కానీ ధార్మిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ మేము చేస్తున్నాం, ఇంకా చేస్తాం. ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. నా పేరు హనుమాన్ నందనపాటి అండి. నేను లాస్ట్ బ్రదర్ని. ఈరోజు ఇంత సోలీస్ ఐ కేర్ 4వ బ్రాంచ్ని కొంపల్లిలో ఓపెన్ చేశాము. ఇదంతా కూడా మా జాయింట్ ఫ్యామిలీ, అందరం కలిసి ఉంటాము. ఈ రోజుకి కూడా అందరం ఒకే ఏరియాలో. ఇదంతా అమ్మ నాన్న ఆశీర్వాదాలతో ఈ రోజుకి ఇంత పెద్ద జాయింట్ ఫ్యామిలీ కలిసి ఉంటాము. అందరం కలిసికట్టుగా యూనిటీగా ఉంటాము ఈ రోజుల్లో. ఇదొక్క సోలీస్ ఐ కేరే కాదు, అమెరికాలో కూడా ఎన్ని రకాల ఐటీ కంపెనీస్ ఉన్నాయి. గ్రానైట్ అని, క్యాబినెట్స్ అని, రియల్ ఎస్టేటు, అట్లానే హైదరాబాద్లో కూడా, ప్లస్ కెనడాలో బ్రాంచ్లు ఉన్నాయి మా పెద్ద ఆఫీసులు. ఇంత వరల్డ్ వైడ్గా ఈరోజు ఇన్ని రకాల బిజినెస్లు చేయగలుగుతున్నామంటే మా అందరూ జాయింట్ ఫ్యామిలీ వల్ల, అందరం కలిసి ఉండటం వల్ల, మా అన్నయ్యలు, మా అన్నయ్య గారి పిల్లలు ఎంతో ప్రేమగా ఈ రోజుల్లో కలిసి ఉండటం అనేది ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఎంటైర్ ఫ్యామిలీ. ఇన్ని రకాల బిజినెస్లు చేయగలుగుతున్నామంటే అందరూ కలిసికట్టుగా ఈ స్ట్రెంగ్త్, యూనిటీ వల్లనే ఈరోజు ఇంత గ్రో అయ్యాము. అట్లానే ఒకానొకప్పుడు కష్టాలు పడ్డాము, దానివల్లన ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాము. ఒక డబ్బు సంపాదననే కాదు, ఎందరికో అన్ని రకాల వర్టికల్స్లో సర్వీస్ చేస్తున్నాము. ఆర్ఫనైజ్ హోము ఒక 100 మంది కిడ్స్కి హెల్ప్ చేస్తున్నాము. అట్లానే ఒక స్కూల్ కట్టించాము. రోజుకి 250-300 మంది ఫ్రీ అన్నదానం చేస్తాము. ఒక క్లినిక్ అని ఉంది, నందన్ క్లినిక్. దానివల్ల రోజు 100 పేషెంట్లు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తుంటాము. ఇవే కాకుండా ప్రతి ఊర్లలోనూ శ్రీరంగము స్పిరిచువల్గా ఎన్నో టెంపుల్స్కి హెల్ప్ చేయడము, ఆశ్రమాలు, ప్లస్ అన్ని రకాల ఫెసిలిటీస్కి మా బ్రదర్స్ అంతా కూడా ముందుకు వచ్చి ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నారంటే ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్, మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్. అట్లానే ఈ సోలీస్ ఐ కేర్ కూడా 4th ఓపెన్ చేశాము. ఏ డ్రైవర్స్ కానీ కష్టపడే వాళ్ళు వచ్చినా కూడా ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇచ్చి చేస్తుంటాము. ఒక డబ్బు సంపాదన ఒకటే మా ప్రైమరీ గోల్ కాదు, సర్వీస్ చేయాలి, మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలా, వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్తో అన్ని ట్రీట్మెంట్లు చేయాలనే ఉద్దేశంతోనే వీఆర్ గ్రోయింగ్. డెఫినెట్లీ మా మంచి భావంతో, గుడ్ గోల్స్ అండ్ గుడ్ ఆబ్జెక్టివ్స్తో ఓపెన్ చేశాం కాబట్టి ఈరోజు ఇంత ఎక్స్పాండ్ అవుతున్నాము. ఇంకా ఎన్నో చేయాలి, ఇంకా ఎంతోమందికి సర్వీస్ యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతోనే వీఆర్ ఆల్ యునైటెడ్, వీ విల్ డూ. అండ్ భగవంతుడి బ్లెస్సింగ్స్, అందరి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్తో డెఫినెట్లీ విల్ రీచ్ మోర్ పీపుల్, మోర్ సర్వీస్ యాక్టివిటీస్ చేయాలనే మా తపన. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ ఈరోజు పెద్దవాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. అట్లానే ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాలని డెఫినెట్లీగా వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ విల్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. శ్రీమతి కీర్తిశేషులు తులసమ్మ గారు, వెంకయ్య గారు యొక్క పుత్రులు 5 అందరూ కూడా కలిసికట్టుగా హెల్త్ కేర్లో, అంటే వాళ్ళల్లో ఎవరు కూడా మెడికల్ ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ అవి చదవకపోయినప్పటికీ కూడా నేత్రం అనేది సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్లుగా ఈ హై హాస్పిటల్ని వీళ్ళు నెలకొల్పి ఇంటర్నేషనల్గా ఒక స్టాండర్డ్స్ ఉన్నటువంటి మెషినరీ ఎక్వైప్మెంట్ ఇవాళ ఇక్కడ ఈ 4th బ్రాంచ్లో పెట్టారు. సుమారు 9-10 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అది ఎక్కడ మన దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి ఈ ఎక్వైప్మెంట్ అమ్మేటటువంటి ఈ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మేము సోలీస్ హాస్పిటల్కి ఇస్తే మేము సోలీస్ హాస్పిటల్కి ఇచ్చాము ఈ ఎక్వైప్మెంట్ అని వాళ్ళు చెప్పుకోవటానికి ఉంటుందని చెప్పి వాళ్ళు మాకు ప్రయోగాత్మకంగా కూడా కొన్ని మెషినరీస్ ఇచ్చారు. ఇక్కడ చాలా చక్కటి
అంకిత భావంతో వీళ్ళు చేస్తున్నారు. దీనికి ప్రజల యొక్క సహకారం, అట్లాగే వారు చెప్పినట్లుగా అన్నదమ్ములు యునైటెడ్గా ఉండి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా చాలా గొప్పగా, అంటే వీళ్ళందరికీ కూడా 60 ఏళ్ళు దగ్గరగా వస్తుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు 35-40 లోపల పిల్లలు కూడా చాలా సమర్థవంతంగా రాత్రింబగళ్ళు, అంటే వీళ్ళు టైం జోన్స్ యుఎస్కి పనిచేసేటప్పుడు రాత్రింబగళ్ళు కూడా శ్రమించి ఈ యొక్క సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఆర్ఫన్స్కి ఒక వృద్ధాలయం ఒకటి, అనాథాశ్రమం అని కట్టారు. అది అనాథాశ్రమం కాదు, చూస్తే అది స్టేట్ ఆఫ్ ఆర్ట్. మనం తిరుమలలో చూసేటటువంటి పద్మావతి గెస్ట్ హౌస్లో ఉండేటటువంటి గెస్ట్ హౌస్ లాగా వాళ్ళకి కట్టి, వాళ్ళు అనాథలు కాదు, మేము కూడా సమాజంలో మాకు ఒక స్థానం ఉంది అని చూపించేట్లుగా వాళ్ళు పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకొని, అట్లాగే వృద్ధాశ్రమంలో కూడా అందరినీ కూడా వాళ్ళు సహకారాలు చేస్తూ, ముఖ్యంగా కోవిడ్ దగ్గర నుంచి అన్నదానం అనేది విపరీతంగా చేశారు. 35,000 మందికి రోజు చొప్పున కోవిడ్లో చేసి వాళ్ళు ఒక స్టేటస్ బిల్డ్ చేసుకున్నారు సోలీస్ అనే బ్రాండ్కి, వాళ్ళు వీళ్ళ నందనంపాటి బ్రదర్స్కి. అది గుర్తించి ఇవాళ మహేష్ గారు, మన అడిషనల్ డీజీపీ గారు కూడా వీడు చేసినటువంటి సేవల్ని గుర్తుపెట్టుకొని ఇవాళ వారు దీనికి వన్ ఆఫ్ ది గెస్ట్గా వచ్చి వీళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే వీరు చేసినటువంటి సహాయక చర్యలు, అట్లాగే ప్రతి ఒక్క శ్రీరంగంలో చేయటం కానీ, అన్నదానం నిత్యం ఒక 200 మందికి, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు అంటే లివ్ అండ్ లెట్ లివ్, సమాజానికి మనం ఏమి ఇవ్వాలి వెనక్కి తిరిగి అని మన సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా నడుచుకుంటూ ఇవాళకి వాళ్ళు చక్కటి భగవద్ధ్యానంతో పిల్లలు మనవాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారు. ఈ గ్రూప్కి మేమంతా అసోసియేట్ అయి ఉండటం అనేది కూడా మేము మా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. నా పేరు రాము అండి. సోలిస్ ఐ కేర్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 8 సంవత్సరాల క్రితం ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్లో మొట్టమొదటి బ్రాంచ్ని ఓపెన్ చేశాం. ఈ బ్రాంచ్ ఓపెన్ చేసేటప్పుడు మేము కమర్షియల్గా కాకుండా చక్కటి వైద్యం సరసమైన ధరల్లో సామాన్యుడికి అందుబాటులో ఉండే విధానంగా చెయ్యాలనే ఒక సంకల్పంతో ఈ హాస్పిటల్ ఓపెన్ చేయటం జరిగింది. మెయిన్ బిజినెస్ మాకు సాఫ్ట్వేర్ బిజినెస్, దానికి అనుబంధ సంస్థగా ఇది ఏర్పాటు చేశాము. అతి కొద్ది కాలంలో ప్రజాదరణ పొంది మంచిగా అభివృద్ధి చెందింది. దానికి అనుకున్నట్టుగానే ఎవ్రీ సంవత్సరం ఒక్కొక్క చోట ఓపెన్ చేస్తూ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తూ ఇది 4వ బ్రాంచ్ కింద ఇది ఈరోజు ఓపెన్ చేసాం. మా దగ్గరకు వచ్చే పేషెంట్ల బాధ చూస్తూ దాన్ని తక్కువ రేట్లతో సరసమైన ధరలతో అంతా చెయ్యాలనే దృఢ సంకల్పం మరలా తిరిగి పెరిగింది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఆసుపత్రి ఓపెన్ చేశాం. మా ఆసుపత్రిలో మల్టీ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ అండి. ఈ హాస్పిటల్లో అన్ని రకాల పరీక్షల దగ్గర నుంచి సర్జరీలు, అంటే గ్లూకోమా, క్యాట్రాక్ట్, స్ప్రింట్, అన్ని రకాలైన వైద్యాలు మా దగ్గర దొరుకుతాయి. అనుభవమైన డాక్టర్లని మేము తీసుకున్నాము. అందరికీ అందుబాటు ధరలతోటి రావాలనే సంకల్పంతో తారీఫ్ కూడా మా దగ్గర చాలా తక్కువ దొరుకుతుంది. మా దగ్గరికి వచ్చే ప్రతి పేషెంటు సంతోషంతో ఆనందంతో పోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఇది ఏర్పాటు జరిగింది. మా వద్ద మంచి డాక్టర్స్, అనుభవమైన డాక్టర్స్ ఉంటారు. ఇది లాభాపేక్ష లేనిది. ఇందులో వచ్చిన లాభం మేము మొత్తం కంప్లీట్ చారిటీకి యూజ్ చేస్తున్నాం. సోలిస్ అంటే అందరికీ తెలుసు, చారిటీ సంస్థని. అలాగే దీన్ని మా దగ్గరకు వచ్చేవాళ్ళు మా దగ్గరికి చాలామంది కష్టాల్లో వచ్చి వెళ్తూ చెప్పేది ఏంటంటే అంటే ఇది ఫ్యామిలీ హాస్పిటల్. అంటే మేము ఆసుపత్రికి వచ్చామన్న ఫీలింగ్ మాకెవరికీ లేదు. ఇది ఒక దేవాలయంలోకి వచ్చాము. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క స్టాఫ్, డాక్టర్ దగ్గర నుంచి కానీ స్టాఫ్ కానీ ప్రేమగా పలకరిస్తాం. ఆనందంతో, అంటే సర్వీస్ చేయటం కూడా ఆనందంగా
సర్వీస్ చేస్తూ ఆనందం పొందుతాం. కాబట్టి ఇది మేము చెప్తాం, మాది ఆసుపత్రి కాదు, దేవాలయం. సోలీస్ అనేది ఒక ఆసుపత్రి కాదు, సోలీస్ అనేది కంటికి సంబంధించిన దేవాలయం.